అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం ఏప్రిల్ మాసము 23వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము తల్లిదండ్రుల వద్ద. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 మరియు 3 వచనములందు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. తల్లిదండ్రుల వద్ద ప్రేమను కలిగి ఉండుడి, వారిని ప్రేమించుడి, వారికి లోబడి ఉండుడి, వారిని సన్మానించుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం మరియు నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. తల్లిదండ్రుల యొక్క స్థానమును ఎవరును భర్తీ చేయలేరు. తల్లిదండ్రుల యొక్క ప్రేమకు సరిసాటి అయిన ప్రేమ మరొకటి లేదు. మీరు శిశువుగా మాట్లాడటకు కూడా తెలియక నేలపై ప్రాకుచున్న దినములయందు మీ తల్లిగారు ఎన్ని రాత్రులు మేలుకొని మిమ్ములను గమనించుచు ఉండియుందురు. మీ చదువుల కొరకు, ఆహారము కొరకు మీ యొక్క తండ్రి ఎంతగా కష్టపడి శ్రమించి ఖర్చు పెట్టి ఉండవచ్చును. అటువంటి ప్రేమగల తల్లిదండ్రులను సన్మానించవలసినది ఎంతటి అవశ్యము. ఎట్టి కారణము చేతనైనను మీ తల్లిదండ్రులు మీపై ద్వేషమును బాధను కలిగిన వారే కనులను మూతబడనీయకుడి, అది మీకు బహు భయంకరమైన శాపముగా వచ్చి చేరును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీ తల్లిదండ్రులను గణపరచుమని తండ్రినైనను తల్లినైనను దూషించువారు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మీరు తల్లిదండ్రులను ప్రేమించుచున్నప్పుడు వారు మిమ్ములను మనసారా ఆశీర్వదించెదరు. ఇట్టి ఆశీర్వాదం మీ యందు సంతోషమును సమాధానమును నెలకొల్పును. తల్లిదండ్రులు వృద్ధులైన తరువాత వారిని పట్టించుకొనక వృద్ధుల ఆశ్రమమునందు చేర్చేటువంటి బిడ్డలు ఎంతోమంది కలరు. కొంతమంది తమ తండ్రిని తల్లిని పస్తులుంచి ఊరిలోని వారికి అన్నదానము చేయుదురు. అటువంటి వారు యేసు యొక్క దినములయందును ఉండిరి. యేసు అట్టి వేషధారులైన వారిని చూచి, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిర్ధకము చేయుచున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. పిల్లలు ప్రభువును ప్రేమించుచున్నారంటే నిశ్చయముగా తల్లిదండ్రులు లోబడి ఉందురు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించుడి, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులవుదురు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 మొదలుకొని 3 వచనములు. కుటుంబమునందు ఆడపిల్లకు వరుని చూడవలసిందైనను మగపిల్లలకు వధువును చూడవలసిందైనను తల్లిదండ్రులను పిల్లలను కలిసి ప్రార్థించి దేవునికి చిత్తమైన దాన్ని ఎంచుకోండి, అప్పుడు అట్టి వివాహపు జీవితము ఆశీర్వాదకరముగా ఉండును. మూలపిత్రుడైన ఇస్సాకు యొక్క కుమారుడు ఏసావు అన్యజనుల వద్దకు వెళ్ళి హిత్తీయుల స్త్రీలను వివాహము చేసుకునినందున వారు ఇస్సాకును రెబెకాకును మనోవేదన కలుగజేసిరి. ఆది కాండము 26వ అధ్యాయం 34 మరియు 35 వచనం. దేవుని బిడ్డలారా, మీరు ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రుల యొక్క మనసునకు ఆనందమును కలుగజేయువారే ఉండుడి. నేటి ధ్యానమునకే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నేటి వేద పట్టణము 2వ సమూయేలు గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రము లూకా సువార్త 17వ అధ్యాయము 20 మొదలుకొని 37 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.